వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం హిస్టరీ నుంచి రిపీట్ అవుతున్న కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం వలన నాకు కూడా కొంచెం మోటివేషన్లా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, సింధు ముద్రికలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో వాస్తవం కానిదేది? సింధు ముద్రికలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో వాస్తవం కానిదేది? ఆప్షన్ 1, ముద్రికలు స్టీటైట్ అనే విలువైన రాయితో చేయబడ్డాయి. ఆప్షన్ 2, వృత్తాకారపు ముద్రికలు కేవలం జాకర్లోనే లభించాయి. ఆప్షన్ 3, చతురస్రాకారపు ముద్రికలు ఎక్కువ సంఖ్యలో లభించాయి. ఆప్షన్ 4, ముద్రికలపైన సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చే లిపి ముద్రించబడింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ముద్రికలపైన సంపూర్ణ సమాచారం ఇచ్చే లిపి ముద్రించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లిపి నుండి తరువాతి కాలంలో బ్రహ్మీ లిపి ఆవిర్భవించిందని అభిప్రాయపడిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? సింధు లిపి నుండే తరువాతి కాలంలో బ్రహ్మీ లిపి ఆవిర్భవించిందని అభిప్రాయపడిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1, అలెగ్జాండర్ కన్నింగ్హమ్. ఆప్షన్ 2, జాన్ మార్షల్. ఆప్షన్ 3, మార్టిమర్ వీలర్. ఆప్షన్ 4, స్టూవర్ట్ పిగ్గట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అలెగ్జాండర్ కన్నింగ్హమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ నగరంలో అత్యధిక ముద్రికలు లభించాయి? ఈ క్రింది ఏ నగరంలో అత్యధిక ముద్రికలు లభించాయి? ఆప్షన్ 1, హరప్ప. ఆప్షన్ 2, లోతాల్. ఆప్షన్ 3, మొహంజోదారో. ఆప్షన్ 4, డోలవీరా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, మొహంజోదారో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో సింధు లిపిని చదవడానికి ప్రయత్నించిన వారెవరు? ఈ కింది వారిలో సింధు లిపిని చదవడానికి ప్రయత్నించిన వారెవరు? ఆప్షన్ ఏ, ఫాదర్ హీరాస్. ఆప్షన్ బి, జాన్ మార్షల్. ఆప్షన్ సి, మార్టిమర్ వీలర్. ఆప్షన్ డి, రాజారాం. ఆప్షన్ ఈ, ప్రొప్రైటర్ అస్కో పర్పోలా. ఆప్షన్ ఎఫ్, ఎస్ఆర్ రావ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఏ, ఫాదర్ హీరస్. అండ్ డి, రాజారాం. అండ్ ఈ, ప్రొప్రైటర్ అస్కో పర్పోలా. ఆప్షన్ ఎఫ్, ఎస్ఆర్ రావ్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లిపిని వ్రాయబడిన విధానం గుర్తించండి. సింధు లిపిని వ్రాయబడిన విధానం గుర్తించండి. ఆప్షన్ 1, ఎడమ నుంచి కుడికి. ఆప్షన్ 2, కుడి నుంచి ఎడమకి. ఆప్షన్ 3, కుడి నుంచి ఎడమకు మరియు రెండవ వాక్యం ఎడమ నుంచి కుడికి. ఆప్షన్ 4, ఎడమ నుంచి కుడికి మరియు రెండవ వాక్యం కుడి నుంచి ఎడమకు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, కుడి నుంచి ఎడమకు మరియు రెండవ వాక్యం ఎడమ నుంచి కుడికి. నెక్స్ట్ క్వశ్చన్, డిస్పైరింగ్ ఇండస్ స్క్రిప్ట్ అనే గ్రంథ రచయిత ఎవరు? డిస్క్రైబింగ్ ఇండస్ స్క్రిప్ట్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1, రాజారాం. ఆప్షన్ 2, ప్రొప్రైటర్ అస్కో పర్పోలా. ఆప్షన్ 3, మహదేవన్. ఆప్షన్ 4, జాన్ మార్షల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ద ప్రొప్రైటర్ అస్కో పర్పోలా. నెక్స్ట్ వన్, మొహెంజోదారోలో బయలుపడిన కట్టడాలలో అన్నిటికంటే పెద్ద కట్టడం ఏది? మొహెంజోదారోలో బయలుపడిన కట్టడాలలో అన్నిటికన్నా పెద్ద కట్టడం ఏది? ఆప్షన్ ఏ, స్నానవాటిక. ఆప్షన్ 2, అసెంబ్లీ హాలు. ఆప్షన్ 3, దేవాలయం లాంటి కట్టడం. ఆప్షన్ 4, ధాన్యాగారం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ధాన్యాగారం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మొహెంజోదారోలో బయలుపడిన వాటిని గుర్తించండి. ఈ క్రింది వాటిలో మొహెంజోదారోలో బయలుపడిన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ, కళాశాల నుండి భవనము. ఆప్షన్ ఏ, కళాశాల లాంటి భవనం. ఆప్షన్ బి, దేవాలయం లాంటి భవనం. ఆప్షన్ 3, పశుపతి మహదేవ ముద్రిక. ఆప్షన్ డి, ఎద్దు ముద్రిక. ఆప్షన్ ఈ, ఓడ ముద్రిక. చాయిసెస్ చూద్దాం. ఆప్షన్ 1, ఏబిసిడి. ఆప్షన్ 2, బిసిడి. ఆప్షన్ 3, బిసి. ఆప్షన్ 4, ఏబిసిడిఈ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1,
కళాశాల లాంటి భవనం, దేవాలయం లాంటి భవనం, పశుపతి మహాదేవ ముద్రిక మరియు ఎద్దు ముద్రికలు మొహంజోదారోలో బయలుపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన జత కానిది ఏది? కింది వాటిలో సరైన జత కానిది ఏది? ఆప్షన్ 1 ఎద్దు ముద్రిక మొహంజోదారో, ఆప్షన్ 2 పశుపతి మహాదేవ ముద్రిక హరప్ప, ఆప్షన్ 3 ఓడ ముద్రిక లోతాల్, ఆప్షన్ 4 పులి ముద్రిక బనవాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పశుపతి మహాదేవ ముద్రిక హరప్ప. ఈ పశుపతి మహాదేవ ముద్రిక వచ్చేసి మొహంజోదారోలో బయలుపడినది. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత త్రవ్వకాలలో సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. సింధు నాగరికత త్రవ్వకాలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ ఏనుగు అస్థిపంజరం, ఖడ్గమృగ అస్థిపంజరం, గుర్రపు అస్థిపంజరం, ఒంటె అస్థిపంజరం, కాలిబంగన్, సర్కటోడా, అంబ్రి, గుజరాత్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏనుగు అస్థిపంజరం వచ్చేసి గుజరాత్లో వచ్చింది, గుజరాత్లో త్రవ్వకాలలో బయలుపడినది. ఖడ్గమృగ అస్థిపంజరం వచ్చేసి అంబ్రి ప్రాంతంలో బయలుపడినది. గుర్రపు అస్థిపంజరం వచ్చేసి సర్కటోడాలో బయలుపడినది. ఆప్షన్ ఒంటె అస్థిపంజరం వచ్చేసి కాలిబంగన్ ప్రాంతంలో బయలుపడినది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో హోమగుండాలు లభించిన నగరం ఏది? ఈ కింది వాటిలో హోమగుండాలు లభించిన నగరం ఏది? ఆప్షన్ 1 హరప్ప, ఆప్షన్ 2 కాలిబంగన్, ఆప్షన్ 3 లోతాల్, ఆప్షన్ 4 బనవాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హరప్ప. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. సింధు నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ ద్విఖననం, స్త్రీ మరియు పురుషుడిని ఒకే సమాధిలో ఖననం చేయడం. ఆప్షన్ బి కుక్కతో పాటు ఖననం చేయడం. ఆప్షన్ సి కుండలో శవాన్ని పెట్టి ఖననం చేయడం. ఆప్షన్ డి శవపేటికతో ఖననం చేయడం. ఆప్షన్స్ వచ్చేసి రోపార్, లోతాల్, హరప్ప, సర్కటోడా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ద్విఖననం, స్త్రీ మరియు పురుషుడిని ఒకే సమాధిలో ఖననం చేసింది ఎక్కడంటే లోతాల్ ప్రాంతంలో. కుక్కతో పాటు ఖననం చేయడం ఎక్కడంటే రోపార్ నగరంలో. మరియు కుండలో శవాన్ని పెట్టి ఖననం చేయడం ఎక్కడంటే సర్కటోడాలో. శవపేటికలో ఖననం చేయడం వచ్చేసి హరప్పా ప్రాంతంలో. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత కాలం నాటి కాంస్యముతో చేసిన ఖడ్గమృగం, ఏనుగు, గేదె మరియు రథపు బొమ్మలు ఎక్కడ బయలుపడ్డాయి? సింధు నాగరికత కాలం నాటి కాంస్యముతో చేసిన ఖడ్గమృగము, ఏనుగు, గేదె మరియు రథపు బొమ్మలు ఎక్కడ బయలుపడ్డాయి? ఆప్షన్ 1 దైమాబాద్, ఆప్షన్ 2 చాన్హుదారో, ఆప్షన్ సి లోతాల్, ఆప్షన్ 4 హరప్ప. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 దైమాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది కానిది. ఈ క్రింది వాటిలో సరైనది కానిది ఏది? ఆప్షన్ 1 లోతాల్లో మాత్రమే ఇళ్లకు కిటికీలు, తలుపులు ప్రధాన రహదారి వైపు నిర్మించారు. ఆప్షన్ 2 డోలవీలలో మాత్రమే మధ్య నగరం కనిపిస్తుంది. ఆప్షన్ 3 మొహంజోదారోలో మాత్రమే కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. ఆప్షన్ 4 చాన్హుదారోలో మాత్రమే కోట నిర్మాణం జరగలేదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మొహంజోదారోలో మాత్రమే కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సింధు నాగరికత నగరాలలో ఎక్కడ గుర్రపు వాస్తవ అవశేషాలు లభ్యమయ్యాయి? ఈ క్రింది సింధు నాగరికత నగరాలలో ఎక్కడ గుర్రపు వాస్తవ అవశేషాలు లభ్యమయ్యాయి? ఆప్షన్ ఏ లోతాల్, ఆప్షన్ 2 రంగాపూర్, ఆప్షన్ 3 సర్కటోడా, ఆప్షన్ 4 కాలిబంగన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సర్కటోడా. ఈ సర్కటోడా అనే ప్రాంతంలో గుర్రపు వాస్తవ అవశేషాలు లభ్యమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సింధు నాగరికత ప్రజలు భారతదేశంలో తొలిసారిగా ఉపయోగించిన లోహాలు ఏవి? ఈ క్రింది వాటిలో
సింధు నాగరికత ప్రజలు భారతదేశంలో తొలిసారిగా ఉపయోగించే లోహాలు ఏవి? ఆప్షన్ ఏ కాంస్యము, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి ఇనుము, ఆప్షన్ డి వెండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, సింధు ప్రజల ప్రధాన ఎగుమతులను గుర్తించండి. సింధు ప్రజల ప్రధాన ఎగుమతులను గుర్తించండి. ఆప్షన్ ఏ పత్తి, ఆప్షన్ బి నూలు వస్త్రాలు, ఆప్షన్ సి గుర్రాలు, ఆప్షన్ డి వరి, ఆప్షన్ ఈ ఆభరణాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పత్తి, నూలు వస్త్రాలు, ఆభరణాలు ఈ సింధు ప్రజలు ఎగుమతులు చేసేవారు అనమాట వేరే దేశాలకి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సింధు నాగరికత ప్రాంతాలలో వృత్తాకారపు ముద్రికలు ఎక్కడ లభ్యమయ్యాయి? సింధు నాగరికత ప్రాంతాలలో వృత్తాకారపు ముద్రికలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆప్షన్ 1 కోట్ డిజి, ఆప్షన్ 2 జాకర్, ఆప్షన్ 3 అంబ్రి, ఆప్షన్ 4 రాకి గర్హి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జోకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సింధు నాగరికత నగరాలలో వరికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఈ క్రింది సింధు నాగరికత నగరాలలో వరికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆప్షన్ ఏ లోతాల్, ఆప్షన్ సి హరప్ప, ఆప్షన్ ఏ లోతాల్, ఆప్షన్ బి సర్కతడ, ఆప్షన్ సి హరప్ప, ఆప్షన్ డి రంగాపూర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏ మరియు డి. సింధు నాగరికత నగరాల్లో వరికి సంబంధించిన ఆధారాలు వచ్చేసి లోతాల్ మరియు రంగాపూర్ ప్రాంతంలో బయలుపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు శాస్త్రంలో టైప్ సైట్ అంటే ఏమిటి? పురావస్తు శాస్త్రంలో టైప్ సైట్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 ఒక సంస్కృతి నాగరికతలో బయలుపడిన అత్యంత ముఖ్యమైన ప్రదేశము. సెకండ్ వన్, ఒక సంస్కృతి నాగరికతలో బయలుపడిన అత్యంత పెద్దదైన ప్రదేశము. ఒక సంస్కృతి నాగరికతలో బయలుపడిన తొలి ప్రదేశం. ఆప్షన్ 4 ఒక సంస్కృతి నాగరికతలో బయలుపడిన చివరి ప్రదేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఒక సంస్కృతి నాగరికతలో బయలుపడిన తొలి ప్రదేశం. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లిపి సర్పలేఖన శైలిలో రాయబడిందనే ఆధారాలు ఎక్కడ లభ్యమయ్యాయి? సింధు లిపి సర్పలేఖన శైలిలో వ్రాయబడింది అనే ఆధారాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆప్షన్ 1 కాలిబంగన్, ఆప్షన్ 2 డోలవీరా, ఆప్షన్ 3 హరప్ప, ఆప్షన్ 4 బనవాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కాలిబంగన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో సింధు నాగరికత విదేశీ నాగరికత అని వాదించిన వారెవరు? ఈ క్రింది వారిలో సింధు నాగరికత విదేశీ నాగరికత అని వాదించిన వారెవరు? ఆప్షన్ ఏ మార్టిమర్ వీలర్, ఆప్షన్ బి జాన్ మార్షల్, ఆప్షన్ సి జిఎఫ్ డేల్స్, ఆప్షన్ డి రఫీక్ మొఘల్, ఆప్షన్ ఈ హెచ్డి శంకాలియా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మార్టిమర్ వీలర్ అండ్ రఫీక్ మొఘల్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. సింధు నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ ఉత్తర సరిహద్దు, ఆప్షన్ బి దక్షిణ సరిహద్దు, ఆప్షన్ సి తూర్పు సరిహద్దు, ఆప్షన్ డి పశ్చిమ సరిహద్దు. ఫస్ట్ వచ్చేసి దైమాబాద్, సెకండ్ మండా, ఆప్షన్ 3 సత్యజందార్, 4 అలంగిల్పూర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉత్తర సరిహద్దు వచ్చేసి మండా ప్రాంతం, దక్షిణ సరిహద్దు వచ్చేసి దైమాబాద్ ప్రాంతం, తూర్పు సరిహద్దు వచ్చేసి సత్కజందార్, పశ్చిమ సరిహద్దు వచ్చేసి తూర్పు సరిహద్దు వచ్చేసి అలంగిర్పూర్, పశ్చిమ సరిహద్దు వచ్చేసి సత్కజందార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సింధు నగరాలు కనుగొనబడిన సంవత్సరాల ఆధారంగా కాలానుక్రమంలో అమర్చండి. ఈ క్రింది సింధు నగరాలు కనుగొనబడిన సంవత్సరాల ఆధారంగా కాలానుక్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ మొహెంజోదారో, ఆప్షన్ బి డోలవీరా, ఆప్షన్ సి లోతాల్, ఆప్షన్ డి కాలిబంగన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఫస్ట్ వన్ మొహెంజోదారో, నెక్స్ట్ లోతాల్,
థర్డ్ వన్ వచ్చేసి కాళీబంగన్, ఫోర్త్ వన్ వచ్చేసి డోలవీరా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఆప్షన్ 1 హరప్ప సింధు నది, ఆప్షన్ 2 డోలవీరా సరస్వతి నది, ఆప్షన్ 3 కాళీబంగన్ రావి నది, ఆప్షన్ 4 రంగాపూర్ బాదర్ నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బాదర్ నది. హరప్ప ప్రాంతం వచ్చేసి రావి నది ఒడ్డున ఉంది. అండ్ డోలవీరా వచ్చేసి డోలవీరా పక్కన ఏ నది ఉండదు. కాళీబంగన్ వచ్చేసి సరస్వతి నది ఒడ్డున ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. సింధు నగరము త్రవ్వకాలు చేపట్టిన పురావస్తు శాస్త్రవేత్త. హరప్ప, మొహెంజోదారో, రంగాపూర్, రోపార్. వైడి శర్మ, ఎంఎస్ వాట్స్, ఆర్డి బెనర్జీ, డిఆర్ సహాని. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హరప్పా ప్రాంతంలో డిఆర్ సహాని త్రవ్వకాలు జరిపారు. మొహెంజోదారో ప్రాంతంలో ఆర్డి బెనర్జీ త్రవ్వకాలు జరిపారు. రంగాపూర్ ప్రాంతంలో ఎంఎస్ వ్యాట్స్ త్రవ్వకాలు చేశారు. రోపార్ ప్రాంతంలో వైడి శర్మ త్రవ్వకాలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన జత కానిదేది? ఈ క్రింది వాటిలో సరైన జత కానిదేది? ఆప్షన్ 1 లోతాల్ గుజరాత్, ఆప్షన్ 2 హరప్ప పంజాబ్, ఆప్షన్ 3 రాకీ గర్హి హర్యానా, ఆప్షన్ 4 రోపార్ రాజస్థాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రోపార్ రాజస్థాన్. ఇది రోపార్ రాజస్థాన్ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించబడిన భారతదేశంలోని సింధు నగరం ఏది? యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించబడిన భారతదేశంలోని సింధు నగరం ఏది? ఆప్షన్ 1 లోతాల్, ఆప్షన్ 2 కాళీబంగన్, ఆప్షన్ 3 రాకీ గర్హి, ఆప్షన్ 4 డోలవీరా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 డోలవీరా. నెక్స్ట్ క్వశ్చన్, చెక్కతో చేసిన శవపేటిక, శ్మశాన వాటిక, R37 శ్మశాన వాటికలు ఏ నగరంలో లభ్యమయ్యాయి? ఆప్షన్ 1 డోలవీరా, ఆప్షన్ 2 రాకీ గర్హి, ఆప్షన్ 3 హరప్ప, ఆప్షన్ 4 మొహెంజోదారో. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 హరప్ప. నెక్స్ట్ క్వశ్చన్, కొలబద్ద ఎక్కడ లభ్యమయ్యింది? కొలబద్ద అంటే స్కేలు ఎక్కడ లభ్యమైంది? ఆప్షన్ ఏ లోతాల్, బి డోలవీరా, ఆప్షన్ సి మొహెంజోదారో, ఆప్షన్ డి హరప్ప. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఏ మరియు డి. ఈ కొలబద్ద వచ్చేసి లోతాల్ మరియు హరప్పా ప్రాంతంలో లభ్యమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, మృతుల దిబ్బ అనేది ఏ సింధు నగరం పేరు యొక్క అర్థం? మృతుల దిబ్బ అనేది ఏ సింధు నగరం పేరు యొక్క అర్థం? ఆప్షన్ ఏ హరప్ప, ఆప్షన్ బి లోతాల్, ఆప్షన్ సి డోలవీరా, ఆప్షన్ డి మొహెంజోదారో, ఆప్షన్ ఈ చాన్హుదారో. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 లోతాల్ మరియు మొహెంజోదారో. నెక్స్ట్ క్వశ్చన్, నాగలికి సంబంధించిన ఆధారాలు ఈ క్రింది ఏ సింధు నగరంలో బయలుపడ్డాయి? నాగలికి సంబంధించిన ఆధారాలు ఈ క్రింది ఏ సింధు నగరంలో బయలుపడ్డాయి? ఆప్షన్ 1 బనవాలి, ఆప్షన్ 2 కాళీబంగన్, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏవి కావు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 బనవాలి మరియు కాళీబంగన్ ప్రాంతంలో నాగలికి సంబంధించిన ఆధారాలు బయలుపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వాయర్ బయలుపడిన సింధు నగరంను గుర్తించండి. రిజర్వాయర్ను బయలుపడిన సింధు నగరంను గుర్తించండి. ఆప్షన్ 1 మొహెంజోదారో, ఆప్షన్ 2 డోలవీరా, ఆప్షన్ 3 రాకీ గర్హి, ఆప్షన్ 4 హరప్ప. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 డోలవీరా. నెక్స్ట్ వన్, సింధు నాగరికత యొక్క అత్యంత విశిష్ట లక్షణం గుర్తించండి. సింధు నాగరికత యొక్క అత్యంత విశిష్ట లక్షణం గుర్తించండి. ఆప్షన్ 1 మాతృదేవతను పూజించడం, ఆప్షన్ 2 వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం, ఆప్షన్ 3 దేశ విదేశీ వాణిజ్యమును కొనసాగించడం,
ఆప్షన్ 4 ప్రణాళికాబద్ధమైన నగరాలను నిర్మించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ప్రణాళికాబద్ధమైన నగరాలను నిర్మించడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సింధు నగరంలో ప్రస్తుత మున్సిపల్ లాంటి స్థానిక ప్రభుత్వాలు ఉండేవి అని ఎవరు అభిప్రాయపడ్డారు? ప్రతి సింధు నగరంలో ప్రస్తుత మున్సిపల్ లాంటి స్థానిక ప్రభుత్వాలు ఉండేవని ఎవరు అభిప్రాయపడ్డారు? ఆప్షన్ 1 జాన్ మార్షల్, ఆప్షన్ 2 జిఎఫ్ డేల్స్, ఆప్షన్ 3 గార్డన్ చైల్డ్, ఆప్షన్ 4 మార్టిమర్ వీలర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గార్డన్ చైల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ సింధు ప్రజలు పట్టు వస్త్రాలను వినియోగించారు, ఆప్షన్ బి భారతదేశంలో పత్తిని పండించిన మొదటివారు సింధు ప్రజలే. ఆప్షన్ 1 ఏ మాత్రమే కరెక్ట్, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 రెండు సరికావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు మెసొపొటేమియాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారని తెలుసుకోవడానికి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగపడదు? సింధు ప్రజలు మెసొపొటేమియాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారని తెలుసుకోవడానికి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగపడదు? ఆప్షన్ 1 చిత్రలిపి కలిగిన సింధు ముద్రికలు మెసొపొటేమియాలో లభించడం, ఆప్షన్ 2 స్తూపాకారపు మెసొపొటేమియా ముద్రికలు మొహెంజోదారోలో లభించడం, ఆప్షన్ 3 లోతాల్లో ఓడబొమ్మ కలిగిన ముద్రికలు లభించడం, ఆప్షన్ 4 మెసొపొటేమియా శాసనాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లోతాల్లో ఓడబొమ్మ కలిగిన ముద్రిక లభించడం. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు ఈ క్రింది వాటిలో పండించని పంట ఏది? సింధు ప్రజలు ఈ క్రింది వాటిలో పండించని పంట ఏది? ఆప్షన్ 1 వరి, ఆప్షన్ 2 గోధుమలు, ఆప్షన్ 3 బార్లీ, ఆప్షన్ 4 పప్పు దినుసులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పప్పు దినుసులు. సింధు ప్రజలు వరి, గోధుమలు, బార్లీ పంటలు పండించేవారు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పూసల గవ్వలతో ఆభరణాలు తయారు చేసే పరిశ్రమలు ఎక్కడ బయలుపడ్డాయి? పూసల గవ్వలతో ఆభరణాలు తయారు చేసే పరిశ్రమలు ఎక్కడ బయలుపడ్డాయి? ఆప్షన్ 1 చాన్హుదారో, ఆప్షన్ 2 లోతాల్, ఆప్షన్ 3 డోలవీరా, ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ. పూసల గవ్వలతో ఆభరణాలు తయారు చేసే పరిశ్రమలు చాన్హుదారో, లోతాల్, డోలవీరా ప్రాంతాలలో లభించాయి. నెక్స్ట్ వన్, మెసొపొటేమియా శాసనాల్లో మొలుహా అని ఏ ప్రాంతాన్ని పిలిచారు? మెసొపొటేమియా శాసనాల్లో మొలుహా అని ఏ ప్రాంతాన్ని పిలిచారు? ఆప్షన్ 1 సింధు నాగరికత ప్రాంతము, ఆప్షన్ 2 ఈజిప్ట్ నాగరికత ప్రాంతము, ఆప్షన్ 3 సుమేరియా నాగరికత ప్రాంతము, ఆప్షన్ 4 చైనా నాగరికత ప్రాంతం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సింధు నాగరికత ప్రాంతము. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు మత విశ్వాసాలను తెలుసుకోవడానికి ఉపయోగపడని ఆధారం ఏది? సింధు ప్రజలు మత విశ్వాసాలను తెలుసుకోవడానికి ఉపయోగపడని ఆధారం ఏది? ఆప్షన్ 1 చిత్రలిపి, ఆప్షన్ 2 ముద్రికలు, ఆప్షన్ 3 టెర్రకోట బొమ్మలు, ఆప్షన్ 4 తాయెత్తులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 చిత్రలిపి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది? సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది? ఆప్షన్ 1 నెమలి, ఆప్షన్ 2 చిలక, ఆప్షన్ 3 పావురము, ఆప్షన్ 4 పిచ్చుక. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పావురము. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు పూజించిన పశుపతి మహాదేవను ప్రోటో శివ అని అభివర్ణించిన వారు ఎవరు? ఆప్షన్ 1 మార్టిమర్ వీలర్, ఆప్షన్ 2 జాన్ మార్షల్, ఆప్షన్ 3 ఏఎల్ బాషం, ఆప్షన్ 4 ఆర్డి బెనర్జీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జాన్ మార్షల్. నెక్స్ట్ క్వశ్చన్, పశుపతి మహాదేవ ముద్రికలో లేని జంతువు ఏది? పశుపతి మహాదేవ ముద్రికలో లేని జంతువు ఏది? ఆప్షన్ 1 పులి, ఆప్షన్ 2 ఖడ్గమృగము, ఆప్షన్ 3 ఎద్దు, ఆప్షన్ 4 ఏనుగు.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఎద్దు. పశుపతి మహదేవ ముద్రికలో ఏనుగు, ఖడ్గమృగము, పులి, గేదె, 2 జింకలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆదివుల దండయాత్రలే సింధు నాగరికతను అంతం చేశాయని తెలియజేసిన పండితుడు ఎవరు? ఆదివుల దండయాత్రలే సింధు నాగరికతను అంతం చేశాయని తెలియజేసిన పండితుడు ఎవరు? ఆప్షన్ 1 మార్టిమర్ వీలర్, ఆప్షన్ 2 జిఎఫ్ డేల్స్, ఆప్షన్ 3 జాన్ మార్షల్, ఆప్షన్ 4 రాబర్ట్ ఎల్ రైక్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మార్టిమర్ వీలర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రీ హిస్టారిక్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ప్రీ హిస్టారిక్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 మార్టిమర్ వీలర్, ఆప్షన్ 2 అలెగ్జాండర్ కన్నింగ్హమ్, ఆప్షన్ 3 జాన్ మార్షల్, ఆప్షన్ 4 పేజ్ సర్వీస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పేజ్ సర్వీస్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో లభించిన సింధు నగరాల్లో అన్నిటికంటే పెద్ద నగరం ఏది? భారతదేశంలో లభించిన సింధు నగరాల్లో అన్నిటికంటే పెద్ద నగరం ఏది? ఆప్షన్ 1 డోలవీరా, ఆప్షన్ 2 రాఖీ గర్హి, ఆప్షన్ 3 కాళీబంగన్, ఆప్షన్ 4 లోతాల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాఖీ గర్హి. నెక్స్ట్ క్వశ్చన్. పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని సింధు నాగరికత ఒక పరిణామ క్రమంలో అంతమైందని తెలియచేసిన పండితుడు ఎవరు? పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని సింధు నాగరికత ఒక పరిణామ క్రమంలో అంతమైనదని తెలియజేసిన పండితుడు ఎవరు? ఆప్షన్ 1 జేఎఫ్ డేల్స్, ఆప్షన్ 2 రాబర్ట్ ఎల్ రైక్స్, ఆప్షన్ 3 ఎస్ పిగ్గట్, ఆప్షన్ 4 పేజ్ సర్వీస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పేజ్ సర్వీస్. నెక్స్ట్ క్వశ్చన్. సింధు ప్రజలు నీలం రంగులోని వైడ్యూర్యము లాపిస్ లెజులీని ఎక్కడ నుండి దిగుమతి చేసుకున్నారు? ఆప్షన్ 1 మెసొపొటేమియా, ఆప్షన్ 2 అరబ్ ప్రాంతం, ఆప్షన్ 3 ఆఫ్ఘనిస్తాన్లోని బద్వక్ష, ఆప్షన్ 4 ఇరాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆఫ్ఘనిస్తాన్లోని బదాఖ్షాన్. నెక్స్ట్ క్వశ్చన్. జనాభా పరంగా అన్నిటికన్నా పెద్ద సింధు నగరం ఏది? జనాభా పరంగా అన్నిటికన్నా పెద్ద సింధు నగరం ఏది? ఆప్షన్ 1 హరప్ప, ఆప్షన్ 2 మొహెంజోదారో, ఆప్షన్ 3 చాన్హుదారో, ఆప్షన్ 4 డోలవీరా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మొహెంజోదారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.